ఎన్నికల ప్రచారంలో భాగంగా దామచర్ల మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులు 9వ డివిజన్ లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామచర్ల అనిషలక్ష్మి, సోదరి గుత్తా మాధవి, డాక్టర్ హిమబిందుతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులు, 9వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని ఓటాడానికి వచ్చారు. ఖచ్చితంగా మోపించుకుందాం ఏంది సరేనా? రోడ్ మోపించుకుందాం చూడు, మనం ఖచ్చితంగా నేను చెప్పి నీకు ఇప్పిస్తా సరేనా? మన మా పంతులు అంకులు అందరికి మొక్కలు ఎవరింటి ముందు మొక్క ఉన్నా పోయి బకెట్తో నీళ్ళు పోస్తారు. ఆ మొక్కలన్నీ పడగొట్టేశారు అన్ని నెట్. అంకుల్ ఇక్కడే ఉంది ఓటు వాళ్ళ అక్క మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని ఏంది సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని చూడు గెలిస్తే మనం ఖచ్చితంగా నేను పట్టుబట్టి నేను నేర్పిస్తాను రోడ్డు మన పనులు చేపిస్తాను. నేను చెప్తున్నా కదా మన పనులు. శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని ఏదన్నది వాళ్ళ అక్క మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని ఏంది చూడు ఇది చెప్పబండి మనం చెప్తే అంతే. వెలిగించమ్మా. మా వదిన వాళ్ళ మరదలు అంటే చెరుడు కూతురు, మా అన్నయ్య మరదలు కూతురు ఉంది నా కూతురు సరేనా? అక్క ఇస్త్రీ పెట్టుకున్న ఫోటో దిగు. అంకుల్ రండి, బాగున్నారా? జనార్దన్ వాళ్ళ అక్క, జనార్దన్ వాళ్ళ అక్క మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని. జనార్దన్ వాళ్ళ అక్కను మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని ఏంది వస్తాయి మనకి రోజు వాటర్ వస్తాయి మనకి. జనార్దన్ గెలిస్తే మనం అసలు ఆయన గెలిచిన తర్వాత మనం మాట్లాడగలిగామా? మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. జనార్దన్ వాళ్ళ అక్క మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ పిన్ని అక్కడున్న తెలుగుదేశానికి చెప్పండి. ముందు ఆంధ్రప్రదేశ్ చూసుకోమ్మా, తర్వాత పక్క స్టేట్ కి వెళ్దామని. సరేనా అమ్మా? ఎంపీ గారు తప్పకుండా ఇద్దరికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఇంటి 2 సార్లు తప్పకుండా అయ్యాలి ఎమ్మెల్యే గారికి తప్పకుండా ఏంటమ్మా? మాగుంట జనార్దన్ గారి కూతురు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరదలమ్మ తప్పకుండా రోడ్డు కూడా పూర్తవుద్ది. తప్పకుండా వాళ్ళ హస్బెండ్ ఆయన మరిది ఆయన దీని
దామచల్ జనార్దన్ కూతురు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మారుతున్నారు. ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి తప్పకుండా గెలిపించాలమ్మా. తప్పకుండా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ నమస్తే అమ్మా. అమ్మ తప్పకుండా సైకిల్ కొట్టేసుకుంటే అయ్యాలమ్మా. 2 ఓట్లు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి అమ్మ. సైకిల్ కొట్టేయండి అమ్మా. తప్పకుండా రోడ్ కూడా ఫినిష్ చేస్తారు. లాస్ట్ టైం మెయిన్ రోడ్ వేసారు కదా. దామచల్ జనార్దన్ కూతురు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా అయ్యాలండి. తప్పకుండా వర్ధిల్లాలి జనతా నాయకత్వం, వర్ధిల్లాలి జనతా నాయకత్వం. 2 ఓట్లు వేయాలమ్మా. ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి గెలిపించాలమ్మా. 2 ఓట్లు వేయాలమ్మా. ఎంపీ గారికి ఎమ్మెల్యే చెప్పు మీ ఆయనకి తప్పకుండా వేయాలమ్మా. సరేనా? తప్పకుండా ఈ ఓట్లు పూర్తి చేస్తాం. ఇవేని గారు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి సైకిల్ గుర్తు చేయండమ్మా. కూర్చోండి నిలబడి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మారుతున్నారు. కాలువలు వేసింది మన గవర్నమెంట్లోనే కదమ్మా. తెలుసు కదా కాలువలు ఏం చేసింది జనాలు ఉన్నాయి కదా. కంపల్సరిగా మర్చిపోబాకు. పాలు వాళ్ళు పిలిపించి సరేనా? మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మారుతున్నారు. పోయిందమ్మా. ఎప్పుడు తీసేసారా అండి? అయ్యో బాధపడుతుంది. వస్తుందండి. వస్తే లేట్ గానే పడుతుంది. బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ సచివాలయం వాళ్ళు ఇస్తున్నారు. సచివాలయంలో ఇస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ లేని ఫోన్ వాళ్ళకి చేస్తాను. లేదు నేను ఫోన్ చేసి చెప్తా ఉండు. వాళ్ళు చూసుకుంటారులేండి. మీరు నేను ఫోన్ బాధపడకండి. చేస్తాను. వస్తుంది నిన్న కూడా వచ్చి అక్కడ ఇచ్చేయలేరు ఆనంద్కి. వాళ్ళే వచ్చి ఇచ్చేయలేరు. నేను ఫోన్ చేస్తాను బాబాయ్. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 సైకిల్ చేసి గెలిపించింది. ఇంకా తప్పకుండా నా నాన్న కూడా ఓటేయమని తెలియజేశారు. ఓకే ఒకసారి అల్ట్రాసౌండ్ పంపించండి. తప్పకుండా నాన్న జనార్దన్ గారు మరదండి సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశానికి గెలిపించండి. మరొక అవకాశం జనార్దన్ గారికి ఇవ్వండి. మంచి 2 ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 సైకిల్ గుర్తు కొట్టేయండి. నేను ఆవిడకి ఇస్తుంటే కాదట ఇవ్వమని. జనార్దన్ గారికి మంచి 2 ఓట్లు ఉంటాయండి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 తెలుగుదేశానికి ఇవ్వండి. ధర్మం వైపు నిలబడి జనార్దన్ గెలిపించండి. మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 తెలుగుదేశానికి వేసి గెలిపించండి. సరేనా? సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశాన్ని గెలిపించండి. మరొక అవకాశం జనార్దన్ గారికి ఇవ్వండి. సరేనమ్మా? 2 సైకిల్ గుర్తుకు వేయాలా? ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు. సరేనా? మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 తెలుగుదేశానికి వేసి గెలిపించాలి. సైకిల్ గుర్తు కొట్టేసి జనార్దన్ అన్నని గెలిపించిందమ్మా. మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 తెలుగుదేశానికి వేసి గెలిపించాలి. సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశానికి గెలిపించిందమ్మా. మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 తెలుగుదేశానికి వేసి గెలిపించాలి. నమస్తే అమ్మా. మనిషికి 2 ఓట్లు ఉంటాయి కదా. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 సైకిల్ చేసి గెలిపించింది. సరేనా? శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అమ్మా. తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశానికి గెలిపించండి అమ్మా. మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 తెలుగుదేశానికి కొట్టేసి తెలుగుదేశానికి గెలిపించండి అమ్మా. మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 తెలుగుదేశానికి గెలిపించండి.
తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశానికి గెలిపించుకున్నాను. మనిషి మనిషికి 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 సైకిల్ కేసు గెలిపించాను. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశానికి గెలిపించండి. మనిషి మనిషికి 2 ఓట్లు ఉంటాయమ్మా. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 సైకిల్ కేసు గెలిపించాను. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశానికి గెలిపించండి అమ్మా. మరొక అవకాశం జనార్దన్ గారికి ఇవ్వండి. మనిషి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 తెలుగుదేశం కేసు గెలిపించండి. అంజనీ హాస్పిటల్ డాక్టర్ గారు మనిషి మనిషికి 2 ఓట్లు ఉంటాయనన్నా. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 తెలుగుదేశానికి కేసు గెలిపించండి. జనార్దన్ గారికి మరొక అవకాశం ఇవ్వండి నాన్న. ధర్మం వైపు నిలబడి ఓటేమని అడుగుతున్నాను. ఇంకా అమ్మ వాళ్ళందరికీ చెప్పండి తెలుగుదేశానికి ఓటేయమని. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 తెలుగుదేశానికి కేసు గెలిపించండి. సైకిల్ బస్కి ఓటేసి తెలుగుదేశానికి గెలిపించున్నానా. మరొక అవకాశం ఇవ్వండి. మనిషి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 తెలుగుదేశానికి కేసు గెలిపించండి. సైకిల్ బస్కి ఓటేసి తెలుగుదేశానికి గెలిపించండి అమ్మ. మనిషి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 తెలుగుదేశానికి మరొక అవకాశం ఇవ్వండి. తప్పకుండా సైకిల్ బస్కి ఓటేసి తెలుగుదేశానికి గెలిపించండి అమ్మ. మనిషి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 సైకిల్ కేసు